అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు కూడా జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. మరొక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో చేరటం, అదేవిధంగా ఒంగోలులో భారీగా కార్పొరేట్లను కూడా అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర చేర్పించడం జరిగింది. ఆ వ్యూహంలో భాగంగా బాలినేనితో సిద్ధారాఘవరావుకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా కూడా జనసేన పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధారాఘవరావు ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ కుమార్ గారు ఇద్దరు కూడా సముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలోకి వలసలు భారీగా చేరుతున్న వేళ సిద్ధరాఘవరావు చేరికంశం కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొంత పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆర్థిక అంగబలం ఉన్నటువంటి సిద్ధరాఘవరావు జనసేన పార్టీలో గనక చేరితే రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ప్రకాశం జిల్లాలో కొంత బలం కూడా చేకూరే అంశంగా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. 2019 ఒంగోలు పార్లమెంట్లో ఓటమి తర్వాత సిద్ధరాఘవరావు గారు కూడా కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళి తదనంతరం ఆయన బిజినెస్ వ్యవహారాల రీత్యా కూడా ఆయన వైసీపీ కండువా వేయించుకోవడం జరిగింది. 2024 చివరి దశకంలో కూడా ఆయన దర్శించి పోటీ చేస్తారని అప్పట్లో సంచలనం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే దర్శించి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ముందు ప్రచారం జరగటం జరిగింది. తదనంతరం ఆయన మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు దర్శి టికెట్ ప్రకటించకపోవడంతో కూడా సిద్ధ మళ్ళీ టీడీపీలోకి వచ్చి దర్శించి పోటీ చేస్తారని కూడా కొంత క్యాడర్ అయితే ఆశపడినా కూడా అది కార్యరూపం దాల్చలేదని కూడా తెలియజేసుకోవచ్చు. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో 2024 తర్వాత చేరేందుకు ఆయన ప్రయత్నించినా కూడా పార్టీ అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో కూడా కొంత వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుధీర్ కుమార్ రాజకీయంగా ఎదగాలంటే ఒక మంచి పార్టీలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఫామ్లో ఉన్నటువంటి జనసేన పార్టీలో కనుక వెళితే వారికి కొంత రాజకీయంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచనలో వారు కుటుంబం ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా సిద్ధాన్ని చేర్చేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి తెర వెనుక ప్రయత్నాలు జరుపుతున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిద్ధా గనక జనసేన పార్టీలో చేరితే ఆల్రెడీ దర్శి కాన్స్టిట్యున్సీ కూడా అక్కడ ఇన్ఛార్జి లేక కొంత జనసేన క్యాడర్ కూడా ఇబ్బంది పడుతున్న వేళ అక్కడకు ఆయన్ను పంపిస్తారని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది.